చెప్పుపా. అవురా మహామంత్రి. అవును అంతే కాక తిరుపతిలో ఆలకించి వినరా? అలాగే వినమండి దేవా. 33 లోకములకు పాడా పాడుతా ఉండదు. యాళ్ళ అట్లా దొబ్బేస్తున్నా. బాగా హుషారుగా ఉందాము. హుషారు కరెంట్ వచ్చిన రెడ్డి వారు ఏమనుకుంటాడు నువ్వు? ఆ పక్క మిశ్ర ఆ పక్క దిగినావు నువ్వు నన్ను. అవురా మహామంత్రి. ఎగపోచ్చేస్తాండావు పంది మాదిరి. కరెంట్ బాతంట్లో వంగదోసి కొట్టినావు. మర్చిపోతాను అనుకుంటువా? ఇది మంచిలో పెట్టుకో అంట. ఓహో ఏం పా ఏం బిడా అక్కడ ఉందిలే. ఏమో చెప్పు. ఒరే నన్ను అక్కడ పారేసింది. నువ్వు పారేలేడా? పారేను ఆడపోయి పొందా నేను. నువ్వే బాగా బాగలేక పడిపోయినావు. నాకేం పని యాడ్కా? అవురా మహామంత్రి. అవురా ఏం పా యాటకొచ్చినావురా? ఈటికే పొలగూరల పల్లెకే. పొలగూరల పల్లి కాదురా, డ్రామాలో ఆటకొచ్చినావా? ఎక్కడానికి ఏనుగులు సవారు చేయని గురాలు కాటికి ఆటకొచ్చినావా? ఆటకొచ్చినాం. కరెంటు మేము మర్చిపోతున్నాం. పాల్గొన్నారు ఎక్కిన తనము తొక్కిన తనము పగవలేదు గదరా. మహామంత్రి వారెడ్డి గారు నా పాలన పట్టినమన వేరటానికి రాజ్యం వేరటానికి రాజ్యం ఎక్కడానికి ఏనుగులు వేణుగులు సవారు చేయని గురాలు గురాలు తక్కవలే కరుక్కము రొక్కము ధనము ధాన్యము వజ్ర వైడూర్య గోమేదిక ఆభరణ భూషణం ఎన్నుగోలు వీరెడ్డి వారికి బాగా సంపాదించినారు పా. అవును. ధనము ధనము రొక్కము రాజ్యం వజ్ర వైడూరు ఆభరణ భూషణం నిన్ను సంపాదించినారా? అవురా? ఇంకా మీ అమ్మ హైవే పనికి రోడ్డు పనికి పోతానింది. ఏంటే బిర్జీ కాడ పని ఉండేది పాల సమయం. హైవే రోడ్ లో ఫోన్ చేసేదానికి మా అమ్మకి ఏం కర్మరా? ఆ రోడ్ లేపించేవాళ్ళు మేము మీదా. అవును. అట్లా వన్లకంతా మీ అమ్మగారు వస్తుంటారు తక్కువ పనికి. మేము బాదా నాకేమి తక్కువ మీద కావాలన్న ముస్లింలు ఎన్నో కలిగిన ఈ రెడ్డి వారు అట్లా పనులకు పోతారా? ఏమో తెల్లారానికి 7 గంటలకే పని చేసేసి 8కి వెళ్ళిపోవాలి సమ్మి బిర్జీ కాటికి. మళ్ళీ వాళ్ళు పనికి రాని రోన్లు ఎందుకని మూతి పగలేస్తాను నీకు అట్లా అని చెప్తలే. అసలు మా అమ్మ ఎక్కడ ఉంటుంది మాట్లాడుతాను? ఎక్కడ ఉంటుంది పా? ఏడంత సద్దాల మేడలో ఉంటుంది మా అమ్మ. పైన పైన అబ్బా పైన ఉంటుందా? పైన ఉంటుందిలే. మన 18,000 అప్లై చేసినావు కదా, 3 దినాలు పెట్టింటావు మురిపింగా. అట్లాంటివంతా మాకేంటికి వస్తారా? తిండి లేక కట్టేకి బట్ట లేక ఆపుడు కాపుడు కడి తినే నా కొడుకు మీరుకి వస్తారు. అట్లాంటివంతా మాకేమ తక్కువరా? మాకు వస్తాయి అట్లాంటి. మేము రెడ్డివారం. మీకు రావా? సస్తాంటివి ఏలుముద్ర రండానికి వాలంటీర్ ఫోన్ చేస్తావు, సచివాలయం కటికి తిరుగుతావు, భీములా చేతుద్దామంటావు, వ్యాజిలీని పోయమంటావు. నీచుడా ఏం మాట్లాడుతున్నావురా? ఆయమ్మను చూసి మాయమ్మ అనుకుంటువా? ఇంకేమే ఒరే ఆయమ్మ మాయమ్మ కాదురా, వీళ్ళమ్మ. వాళ్ళమ్మ చచ్చిపోయి 3 ఏళ్ళు అయ్యా. ఎప్పుడు చెప్పేస్తుంది అప్పుడు వచ్చేవాడు.
అవురా మహామంత్రి పా అట్లాంటి మాటలంతా మాట్లాడుతురా పాపమా మాట్లాడలే మనం ఫ్రీగా ఆడాలా అయినా అన్న చెప్పు పా అంతే కాక కాక తెలుపుతున్నా ఆలోచించి విను అలాగే నిలపండి అవురా మహామంత్రి అంతే కాక ఇంకా తెలుపుతున్నా ఆలోచించి విను కులమతరించను 6 మంది కొడుకుల అవును పా పాల్గొన్న పెట్టినమనా కులమంతరించిన 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు పొద్దు పుట్టిన వేగలేసిన గోవింద నారాయణ అంటూ అరణ్యగోల చెట్టు అరి కాపలము నాయన మేము అవురా మహామంత్రి అంతేగాక నా పాల్గొన్న ప్రజలంతా సుఖోజమని ఉన్నారు మీరు అదేమిటి పా రామంత్రి ఏంది పూలారు మీరు ఉన్నీలే మన పేర్ల పండుగలేను నేను సిటీములో నువ్వే పెద్ద పేరు రాసిందా మరి మన సచిన వాళ్ళకి వేసినట్టే ఉన్ని అంటే నువ్వు ఇంకా లే ఏందే చచ్చిపోయేదా కాదా నువ్వు జాయిరా ఊరుకోడికి ఎవరికి చేసేదా సచిన వాళ్ళకి వేసేది ఇట్లా ఇంకెట్టు పూలారు వేసినావు కదా ఇంకెవరైనా ముక్కులేక అంత పత్తి పెట్టేసినామంటే నిజంగానే చచ్చిపోయినాడు అనుకుంటారు కొంచెం పత్తి అంటే ఎత్తరా నరికితా పిచ్చిలా పత్తి తెచ్చి చేస్తామన్నాడు నువ్వే కదా ముక్కుల్లో పెట్టమని అంటే చంపేద్దాం అనుకుంటావా నేను ఇంకా అనుకోవాలి నువ్వే చెప్తాను అందుకనే చెప్పలా చీటీలు చెక్కులుకోండి ఇంకోటి చీటీలు కొడతాడవా మూతి కొడతాడు నువ్వా కాదు చీటీలు ఉన్నాయాడా అవురా మహామంత్రి ఇక చిన్నారెడ్డి మెచ్చి పోలారు నేను ఇట్లా కాదు వేసేది ఎట్లా తీసి మెడికి ఉన్ని లేరా మెడికితా పిచ్చిలో సరివారు ఎంత పక్కన అవుతుంటే ఉండి ఎగురు అంటావు నువ్వా ఊరికోరికే ఎప్పుడు చేస్తాము రెండు పని వాడికి ఎదుర్కోవచ్చు భయపడిపోతాను తీసినావులే ఓరే మగ్గం పోయినానే ఇంకెంత ఉందో ఏమో ఎంగిల్ నోట్లో ఆయన తీసి మెడకేమైనా ఒకటే 8 దినాల పైకి లేకూడదా వాటమ్మతోటి ప్రాణం నాకు చదువులమ్మరా నేను పేదోళ్ళింతో పుట్టిన తెగు బంధము నీనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కిడి పువ్వరా వాళ్ళ రెక్కల కష్టము చెమట చుక్కలు జరుడ నీనురా వాళ్ళ రెక్కల కష్టము చెమట చుక్కలు జరుడ నీనురా ఉన్న 2 ఎకరాలను కల్లా చూడరే మన నాన్నగారు కర్రు బట్టి పలమూతున్నరే మన నాన్నగారు కట్టం కింద ఒక్కకు రాసి ఇచ్చిన మా అక్కను బావ కొడితే మేకి వచ్చిన చెప్పేటోడు లేకపోతే పెదైపోయినా చెప్పేటోడు లేకపోతే పెదైపోయినా చదువమ్మ వినువు
వెలిసి MBBS పట్టా పొందిన పటమతోటి ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింతో పుట్టిన పెగు బంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కిడి పువ్వరా వాళ్ళ రెక్కల కష్టము చెమట చుక్కలు గారడ నేనురా వాళ్ళ రెక్కల కష్టము చెమట చుక్కలు గారడ నేను మనిషి నువ్వు